ఓకే హలో వెల్కమ్ టు PN07 గేమింగ్. ఈరోజు ఆడిపోతున్న మైన్క్రాఫ్ట్ ఐలాండ్ సర్వైవల్ అని కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుంటాం. సరే, ఈరోజు మనకి చాలా ఉన్నాయి అండ్ ఆర్మర్ చాలా డ్యామేజ్ అయింది అండ్ మీకు కొన్ని సర్ప్రైజెస్ ఇచ్చేస్తాను. ఏదో నేను చూపిస్తాను. బయట వచ్చింది ఒకసారి. సరే ఒకటి మాత్రం చూపిస్తాను. We have this thing called అంటే మీకు ఒక షిట్ నేను ఏదో చూసాను ఇక్కడ తోటలో క్రేప్. ఐ నో యూ బేబీ. నో ఐ డోంట్ నో. అండ్ అసలు మాకు మీరు ఆ రోజు వాయిస్లో ఎపిసోడ్ దాని తర్వాత మేము వాళ్ళ ఫైట్ చేస్తుంటే మాకు బెటర్ కదా స్పాన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఈజీగా ట్రైడెంట్ వచ్చింది. యాక్చువల్లీ 1 కాదు 2 కాదు 3 వచ్చింది. వర్షం లేకిన రాదు, అన్నిటికీ లాయల్టీ మాత్రం పక్క వచ్చింది. ఇది మన గాడ్ ట్రైడెంట్ కన్నా ముందు గాడ్ ట్రైడెంట్. ఇది ఇంపెల్ 5 ఇంపెల్ 4 కానీ దీనికి చాలా మిస్ అయింది. కానీ పర్లేదు, దీన్ని కూడా వాడచ్చు. ఇది కూడా దొరికింది. నాట్ ఎలెక్షల్ జస్ట్ స్లైమ్ బాల్స్ వచ్చేలా. సరే నీకు ఇంకా ఈరోజు అండ్ ద ఓపియస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు బి దిస్ ఫార్చ్యూన్ 3 డెఫిషియన్సీ 4. దానివల్ల మా XP ఎప్పుడు డ్రాప్ అయిపోయింది. సరే ఇంకా మా డైమండ్ చూపిద్దాం. జస్ట్ మైండ్ ఏంటి ఒకసారి డైమండ్స్ ఎన్నో ఉన్నాయి చూడడానికి. ఇక్కడ ఒక హాట్ బర్గ్ ప్లేస్ క్రియేట్ చేద్దాం. దిస్ థింగ్ ఈ షిట్ నువ్వు పర్లేదు ఉండు, కానీ డైమండ్ కానీ ఎక్కువ కాదు. అండ్ ఎండైమండ్స్ ఒకసారి చూద్దాం. తర్వాత హీరో ఆర్మర్ కూడా ఒకసారి మళ్ళీ ఆడితో ట్రేడ్ చేయాలి. 1 ఎమరాల్డ్కి అప్పుడు తప్ప మళ్ళీ రీఫిల్ అవ్వదు. సరే మీరు మైండ్ ఫస్ట్ నేను 2 డైమండ్స్ ఫార్చ్యూన్ 3 కదా ఫస్ట్ డైమండ్ నేను చూసుకోవాలనుకున్నాను. 4 guys, this might be the best drop. No guys, నాకు 9 వచ్చింది. నా ఆర్మర్ కంప్లీట్ అయిపోయేది. 5 హెల్మెట్ 4 బూట్స్. అయినా ఆర్మర్ చేసి మనం వేసుకో సరిపో. guys బట్లకి వెళ్ళిపోయినా నేను మొత్తమయ్యా అంటారు. టెన్షన్ సాంబీస్ బాగా. సరే ఇంకొక నేను ఇంత దాకా ఓపెన్ చేయలేరు గాయస్. ఓపెన్ చేశాను. మ్యూజిక్ డిస్క్ అండ్ ఐరన్ ఫస్ట్ డైమండ్ తీసుకొని యాడ్ చేసేద్దాం. లైట్స్ అండ్ ఐరన్ యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లో అండ్ మన దగ్గర ఇప్పటికే స్కెల్టన్స్ బాగా ఎక్కువగానే పడుతున్నా. కక్కుర్తి అండ్ ద మ్యూజిక్ డిస్క్ C418 అండ్ ద గాడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. బీట్రూట్ సీజన్ అరే రికార్డింగ్ పాజ్ చేసేయాలి. ఒకసారి జాగ్రత్త తీయాలి. ద మోస్ట్ ఎన్చాంటెడ్ గాడ్ యాపిల్ అంటే మీరు సీడ్ తీసుకుని మీకు ఎన్చాంటెడ్ గాడ్ యాపిల్ అయితే పక్క వస్తుంది. సరే ఒకసారి నవ్వు. ఇంకొకటి ఉంది కదా అండ్ టార్చ్లు ఉన్నాయా అమ్మాయి? టార్చ్లు పర్లేదు ఇప్పటికో దీని ప్లేస్లో పట్టు. అరే ఒకసారి నవ్వు. నువ్వు యు ఆర్ జస్ట్ సో బ్యాడ్ ఎట్ కంట్రోల్స్ రా. వీడియో వల్ల కొంచెం మా వీడియో రికార్డింగ్స్ కూడా బాగా అయిపోయాయి. జాగ్రత్త. అరే అక్కడ ఏదో ఉంది. రైట్ అంటే వాటర్ ఏదో వాటర్ బాబు. స్లైమ్ బాగా స్లైమ్ ఫామ్. ఇది ఆటోమేటిక్ స్లైమ్ ఫామ్. అక్కడ టార్చ్ పెట్టి కన్నట్టు కళ్ళు ఇది వెళ్ళచ్చు కదా. డైమండ్ మ్యాన్ చేసుకొని పోతా. అసలు ఫస్ట్ అక్కడ ఇంకో డైమండ్ 9 ఛాన్సెస్ డైమండ్స్ వచ్చాడు. ఇంకొకటి ఉంది చూసాను నేను. అరే ఇంకోటి ఉందిరా. ల్యాబెస్ మనకు కావాలి ఎంచండి.
అది నేను ఈ కేవ్ మైనింగ్కి సప్లై ఉండాలి. ఏ కాల్స్టెంట్ టైం లేదు. ఒకటి పెట్టు ఒకటి ఇంకా డైమండ్ బెస్ట్ పికెక్స్ తీసుకోమని చెప్పండి. మీకు 19 డైమండ్స్ కానీ మనం చెయ్యం ఇంకా అయిపోతుంది. మన నెక్స్ట్ కార్డ్ ఇది ఎన్చాన్మెంట్ టేబుల్. అరే ఏ స్పీడ్కి వెళ్ళా పడుకో, స్పీడ్కి పడుకో. మైనింగ్ ఆఫ్ 19 డైమండ్స్ చాలా అద్భుతంగా ఉంది. నువ్వు వద్దు చేసిన పెట్టు ఎక్కడ మన అన్నింటిలో రేర్ మన కూడా 8 ల్యాబ్ బ్లాక్స్ ఉన్నాయి. ఈ చూడడం మెయిన్ కింద యూ డోంట్ నో ఇన్ దిస్ అంటే ఎలా పెట్టామంటే ఇప్పుడు ఒకసారి దానికి ఓపెన్ చేసి ఉందా లేదో ఒకసారి చూసుకోవాలి. అండ్ ఓపెన్ చేసి ఉంది కదా ఇక్కడిని నా డేస్లీ గేస్ ఇలాగెళ్ళి మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో స్విమ్మింగ్ చేసి వెళ్ళాం అనుకో. ఓ షిట్ ఇలా కాదు. సారీ ఇంకొకసారి చూస్తాం. వన్ మోర్ ట్రై ఫస్ట్ అండ్ ఇంకొకసారి ప్లీజ్. ద గాడ్స్ ఆఫ్ ఇది ఎందుకే మేము దీన్ని ఎలా పెట్టాం. సో ఒక బ్లాక్ గ్యాప్ నుంచి కూడా వచ్చేస్తాం. నాకు ఎక్స్పీ లేదు. ఎక్స్పీ ఉంది ఒకటే అది మా నాయన తీసి. అరే ఎందుకు రా మా ఆర్మర్ ఇంకో ఆర్మర్ చేద్దాం. నో దిస్ ఇస్ ద ఆల్రెడీ బ్రేక్ అవడానికి దగ్గరికి వచ్చింది. ఇంకెందుకు ఎన్చాన్మెంట్స్ అంటే చూపించడానికి మేము ఒక వెబ్సైట్లో తెలుసుకున్నాం. ఏ వెబ్సైట్ మాకు మరి గుర్తులేదు. 19 బుక్ షెల్ఫ్స్ పెడితే ఈజీగా డైమండ్ పికాక్స్కి ఫార్చ్యూన్ 3 వస్తుంది అనుకున్నాం అని వాళ్ళు చెప్పారు. ట్రై చేసాం, వచ్చింది. బట్ విత్ ఎఫిషియన్సీ 4 ఇస్ సో మచ్ బెటర్. కాదు నేను ఒకటి మర్చిపోయా. మనం ఇట్లాంటి స్పాట్ మళ్ళీ టేస్ట్ చేద్దాం కదా. దాన్ని తెస్తాం. దాన్ని ఎన్చాన్మెంట్ ఇప్పుడే వద్దు బికాజ్ మన ఎన్చాన్మెంట్ లెవెల్ లైక్ మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మాస్టర్ తెలియదు అంటే ఎన్ని బుక్ షెల్ఫ్స్ వాడాలో తెలియదు. సో నేను బుక్ షెల్ఫ్స్తో అన్ని తెలుసుకొని వచ్చి ఒకరోజు ఆఫ్లైన్లో వర్క్ చేసి మీకు తర్వాత రోజు వీడియోలో షో ద బెస్ట్ ఆర్మర్ అండ్ గియర్ యూ కెన్. అరే గుడ్ మాస్టర్ కౌక్రష్ తయారు చేద్దాం రేపు ఎల్లుండి. మీకు కౌక్రష్ ఇంకో వీడియో వస్తుంది రెడీగా ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్. అండ్ మీరు అనుకోవచ్చు UEFA ఛాంపియన్స్ లీగ్ అదే ద ఫుట్బాల్ దానికి ఎందుకు రావట్లేదు. నేను దాన్ని ట్రై చేస్తున్నాను. అదే గేమ్ రైట్ అది ఒక సీక్రెట్ ఉంచుతా. గేమ్ కూడా మేము ఆడుతున్నాం. దాని గురించి వీడియోస్ కూడా ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు. అరే తెలుసు కదా అర్థమైందా. తర్వాత అవుతా ప్లీజ్ మన ఎన్ని ఐరన్ కూడా వచ్చింది. అంటే జాంబీ కూడా ఐరన్ డ్రాప్ చేస్తుంది. కూడా ఇచ్చింది. వచ్చింది 2 ఈడ దాని పాపం చక్కెర పాయసం వేసుకుంటా అన్నాడు. ఒకసారి ఆగండి. ఒక బుక్ ల్యాబ్ మాత్రం పట్టుకుంది. అరే నేను చేసినప్పుడే మన ఇది వచ్చింది. సరిపెట్టు అక్కడ కూర్చో. ఫైర్ ప్రొటెక్షన్ ఇదేంటిది షార్ప్నెస్ ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్. ఒక్క షార్ప్నెస్ 3 మనకి పనికి రావచ్చు. ఇది ఒకసారి ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ ఒక్క ఎక్స్పీ కూడదు. ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ దాన్ని డిసెన్షన్ చేయి. వీ డోంట్ నీడ్ దిస్ షిట్. డిసెన్షన్ చేయదా ఏం చేద్దాం. ప్రాజెక్టైల్ ప్రొటెక్షన్ మనకి ఎందుకు అది దేనికి ఆరోస్ నుంచి తెప్పించుకుంటారు. ఎక్స్పీ ఉంటుంది కాబట్టి సో దాన్ని ఇంకోసారి వచ్చింది. ఎన్షన్ చేయడానికి ట్రై చేయరా. ఎలాగ లెవెల్స్ బాగానే ఉన్నాయి కదా. ఈజీ ప్రొటెక్షన్ పవర్ 4 తీసుకో స్మైట్. ఓ ప్రొటెక్షన్ పవర్ 4 మాకు కావాలి. పవర్ 4 షిట్. ఇంకా పవర్ 4 బుక్ కోసం ఇంకా కలిపేస్తాం ఒకసారి. ఇది పెడదాం ఏమొస్తుంది.
Unbreaking 3, efficiency 2, unbreaking 1. What about we put arrows out? Just joking, guys. Just joke. You know that away. Never on. Hey, let's guys. Okay, ఇంకో బుక్ వద్దురా ఇప్పుడు నాకు ఆర్డర్ పికెక్స్ ఉంది. యూ రోడ్ ఈ ద షీట్. ఇంకో బుక్ ఆ బుక్ మళ్ళీ లోపల పెట్టు. పవర్ 4 వచ్చింది అదే బెస్ట్. పవర్ 4 బుక్ పెట్టామనుకో ఇట్స్ ఎ నేమ్ రివీల్ ఫర్ కాసి కొత్త వ్యాపారం నుంచి అయిపోతుంది. అదే టైటెంట్ ఉంది కదరా 3 టైటెంట్లు ఖాళీ కూర్చోండి. నాకన్నా నీకు సస్పెన్స్ పెడుతున్నా, కొన్ని నెలలుగా ఆలోచిస్తున్నా. మధ్యలో ప్రాజెక్టైల్ ప్రొటెక్షన్ 4 ఇంపాలింగ్ 2 వద్దు. కాసి మీకేమైనా సౌండ్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కాసి ఎపిసోడ్కి 10 లోచలుగా ఇదే చెప్తున్నా. సరే ఓకే, ఇందాక మేము కొద్దిగా మ్యూట్ చేసి ఉంటాం బికాజ్ మాకు ఇందాక కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. ఆల్రెడీ సేమ్ ఎంచాంట్మెంట్స్ చూసాంలా పోను ఒకసారి రావు. ఐరన్గా ట్రై చేద్దాం అంటే ఆలోచిస్తున్నాను. లైక్ ఎంత చెత్తగా మనం ఆలోచించవచ్చు. అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 1. వాట్ అబౌట్ 10 ఈపికాక్స్? అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 1. ఈపికాక్స్కి అన్బ్రేకింగ్ 1, ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 3 సేమ్ ఉంది. దీనికి చేయలేదు, చేసి బాగుంది. గోల్డెన్ యాపిల్ ఇంకా ఎంచాంట్ చేద్దామా? నిజంగా ఉండి బాగుంటుంది. ఒక 10 ల్యాపిస్ లెవెల్ వాడి ఒక 30 XP వాడు గోల్డెన్ యాపిల్ ఎంచాంట్ గోల్డెన్ యాపిల్ చేసుకుంటే మైట్ యూస్ఫుల్. ఇంకొకసారి ట్రై చేద్దాం. బ్రేకింగ్ 1, బ్రేకింగ్ 2 కింద దాంతో కావట్లేనా? ఎక్కువ XP. బ్రేకింగ్ 1 వచ్చింది. 26 కాస్ నాకు XP వచ్చిందా? లాలే వస్తుంది అప్పుడు లాడ్లా ఎక్కువ ఇన్ఫినిటీ ఇంపేలింగ్ ప్రాజెక్టర్ ప్రొటెక్షన్. గైస్ మీరు ఒక్క 2 minutes వెయిట్ చేయండి. మేము లైక్ కొద్దిగా XP లైక్ అప్ టు 40 XP మళ్ళీ గ్యాదర్ చేసుకొని వస్తాం. చచ్చి వస్తాం అంటే చావడం మరి XP గ్యాదర్ చేసి చేస్తాం కదా. సరే బై. ఓకే గైస్ మళ్ళీ లైక్ ఫ్యూ 15 minutes లేటర్ కానీ మీకు మూమెంట్స్ ఎగో అని వస్తుంది బికాజ్ మాకు అన్ని టెంప్లెట్స్ తయారు చేయలేము, తలనొప్పి వస్తుంది. వీ గాట్ టు 30 XP అండ్ ప్లీజ్ నేను చేస్తా. సరే ఎక్కువ ఎఫినిటీ 1 స్మైట్ వద్దా? ఎక్కువ ఎఫినిటీ 1 స్మైట్ 4 క్విక్ చార్జ్ ఎలాగొచ్చింది? ఏంటిది? ఇదేం బుక్ ఇది? ఇదేదో కర్సడ్ బుక్ లాగా ఉంది. దీన్ని మనం కొద్దిగా అరే క్విక్ చార్జ్ అనేది బోక్ ఉంటుందిరా. అది క్రాస్ బోక్ ఉంటుందిరా. ఆక్వాఫినిటీ అనేది హెల్మెట్ ఉంటుందిరా. స్మైట్ అనేది దీనికి ఉంటుందిరా. స్వాట్కి మోస్ట్ కర్సడ్ ఎంచాంట్మెంట్ బుక్ వచ్చింది. కర్సడ్ ఎంచాంట్మెంట్ బుక్ అంటే ఇదే ఉంటుంది. ఎక్కడ ఎంచాంట్మెంట్ బుక్స్? అండ్ నేను దీన్ని కొద్ది కింద పెట్టి ఉంచుదాం. ఎంత XP ఇప్పుడు? ఇంకో బుక్ 27 ఇంకో బుక్స్. దానికి ఇంకో కర్సడ్ వచ్చింది. ఇంకో చాలా దారుణంగా ఉంటుంది బికాజ్ అసలు ఎవరైనా ఊహించారా 30 XP వరకు ఉంచడం బెస్ట్. అండ్ మళ్ళీ 27 XP ఒక్కసారి ఇంపేలింగ్ 1, ఫ్రై ప్రొటెక్షన్ 2, ఫెదర్ ఫాలింగ్ 4. గైస్ అర్థం ఏముంటుంది? లక్ గైస్. ఇంకొక 10 minutes అంటే 5 minutes చాలు. రికార్డింగ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది బికాజ్ లైక్ అది ఫ్యూ మూమెంట్స్ లెటర్ కాదు, కొన్ని అవర్స్ లెటర్. మాకు ఆ 27 నుంచి వెళ్ళడం మేము చచ్చాం. లైక్ ఒక 30 minutes లెటర్ అయిపోయింది అది. అండ్ ఇప్పుడుగా ఎంచాంట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు. ఫెదర్ ఫాలింగ్ 4 సింగిల్ దానికోసం నేను ఎంత కష్టపడ్డాను. షిట్ గైస్ మేము ఇంకా ఈరోజు ఎక్కువ ఆడడం మరి ఇంకా లైక్ ఇట్స్ సో షిట్ గేమ్ ప్లే. అక్కడిది గుంజుకొని అవ్వద్దు. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో 25 minutes. నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో ఫార్మింగ్ గైస్, మల్టిపుల్ ఫార్మ్స్.
వాడు చూడండి మనం పెడతాం మేము ఆఫ్లైన్ చూసుకుంటాం. మాకు ఇప్పటికే 25 minutes అయింది. మీకు కట్ చేసి తక్కువ పెడతాం. సరే గైస్ బాయ్.